అడ్వకేట్ గారు, దయచేసి మీ వాదనలు వినిపించండి. యువర్ ఆనర్, నా క్లయింట్ రోహిత్ శర్మ ఒక మంచి విద్యార్థి. ఎప్పుడు చదువులో ఫస్ట్ క్లాస్ వస్తాడు. అతడు ఒక పార్క్ లో కొంతమంది వ్యక్తులతో ఉన్నప్పుడు పోలీసులకు అక్కడ గంజాయి మరియు ఇతర డ్రగ్స్ దొరికాయి. వాటి గురించి నా క్లయింట్ కు ఎటువంటి సమాచారం లేదు. వాటితో తనకి ఎలాంటి సంబంధం లేదు. పోలీస్ రిపోర్ట్ వేరేలా ఉంది. ఇన్స్పెక్టర్ విజయ్, మీరు మీ సాక్ష్యం చెప్పండి. యువర్ ఆనర్, ఆగస్టు 22వ తేదీ రాత్రి మేము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పద బృందాన్ని చూశాం. వాళ్ళని తనిఖీ చేసినప్పుడు ఒక బ్యాగ్ గంజాయి మరియు డ్రగ్స్ దొరికాయి. ఆ బ్యాగ్ పై మిస్టర్ శర్మ వేలిముద్రలు ఉన్నట్టు రుజువైంది. ఆ బ్యాగ్ కూడా అతనే అని ఆ బృందంలోని సభ్యులు చెప్పారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, సహనిందితుడి వాంగ్మూలం నమ్మదగినది కాదు. అది బలవంతంగా చెప్పించి ఉండవచ్చు. అభ్యంతరం నమోదు చేయబడింది. ఇన్స్పెక్టర్ విజయ్, ప్లీజ్ ప్రొసీడ్. మేము ప్రశ్నించినప్పుడు మిస్టర్ శర్మ ఆ బ్యాగ్లో సరుకు ఉందని తనకు తెలుసు అని అంగీకరించాడు. కానీ అది గంజాయి అనేది తనకు తెలియదు అని చెప్పాడు. ఇది స్పష్టంగా డ్రగ్స్ కలిగి ఉండడం మరియు వాటిని అమ్మడానికి ప్రయత్నించడం కింద వస్తుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ ని బెదిరించారు. అతను ఒక చిన్న పిల్లవాడు, ఒక క్రిమినల్ కాదు. అతను భయపడి పోలీసులు చెప్పించిందే చెప్పాడు. రోహిత్, కోర్టుకు ఏం జరిగిందో చెప్పు. ధర్మమూర్తి గారు, నాకు ఆ బ్యాగులో ఏముందో నిజంగా తెలియదు. ఒక స్నేహితుడు కొన్ని నిమిషాల పాటు పట్టుకోమని అడిగాడు. అతను అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయని చెప్పాడు. నేను తప్పు చోట తప్పు సమయంలో ఉన్నాను. నేను నా జీవితంలో గంజాయిను ఎప్పుడు చూడలేదు. నేను ఒక మంచి విద్యార్థిని, గ్రాడ్యుయేట్ అవబోతున్నాను. ఇది 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 ఒక నిజంగా పొరపాటు. మిస్టర్ శర్మ, మీ విద్యార్హతలు చాలా గొప్పవి, కానీ అవి మిమ్మల్ని చట్టం నుండి కాపాడలేవు. పోలీసులు సమర్పించిన సాక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. గంజాయిను కలిగి ఉండటం ఎంత తీవ్రమైన నేరము నీకు తెలియదు. ఇది నీ జీవితాన్ని మరియు ఇతరుల జీవితాలను నాశనం చేస్తుంది. నువ్వు ఆ బృందంలో ఎందుకున్నావు? వాళ్ళు నా కాలేజీ వాళ్ళు. నేను వారితో కలిసి తిరిగాను. నేను తప్పు చేశాను. ధర్మమూర్తి, నేను వారితో ఉండాల్సింది కాదు. మీ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ఎంత బాధ ఉందో చూడు. పిల్లల్ని గొప్పవాడిగా చూడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ కలలు కన్నీళ్లుగా మారాయి. వారి కష్టాలు, ఆశలు ఈరోజు ఇలా కోర్టులో నిలబడ్డాయి. ఈ దుస్థితికి కారణం ఎవరు? మీ తల్లిదండ్రుల వైపు చూసి సమాధానం చెప్పు. ఈ కేసులో యువకుడు రోహిత్ పై ఉన్న నేరం రుజువైంది. అతని విద్యా నేపథ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కఠిన శిక్ష విధించడం లేదు. కానీ నేరం నేరమే. రోహిత్ కు 1 సంవత్సరం సస్పెండ్ శిక్షతో పాటు మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలన కేంద్రంలో 2 నెలలు గడపాలి. ఇది ఒక హెచ్చరిక. ఇది ఒక వ్యక్తి కేసు కాదు. ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు ఇదే నా సందేశం. ప్రియమైన యువకుల్లారా, జీవితం ఒక విలువైన బహుమతి. మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. డ్రగ్స్ మరియు గంజాయి ఒక తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ అవి మీ కలలను, మీ కుటుంబ గౌరవాన్ని మరియు మీ భవిష్యత్తును శాశ్వతంగా నాశనం చేస్తాయి. మీరు మీ స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితులు మీపై మంచి ప్రభావం చూపేలా ఉండాలి, చెడు ప్రభావం చూపేలా కాదు. ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని జైలు గోడల వెనుకకు నెట్టవచ్చు. తల్లిదండ్రులకు ఒక చిన్న మాట: మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు వారి కోసం డబ్బులు, ఆస్తులు సంపాదించడంతో పాటు వారితో సమయం గడపండి. వారితో స్నేహంగా ఉండండి.
వారి సమస్యలను అర్థం చేసుకోండి. వారు ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరితో ఉంటున్నారో గమనించండి. కేవలం అప్పుడప్పుడు పర్యవేక్షించడం సరిపోదు. వారి జీవితంలో భాగం కండి. మీ పిల్లలకు విలువలు నేర్పించండి. ఈరోజు ఈ కోర్టులో ఇచ్చే తీర్పు కేవలం ఒక విద్యార్థికి కాదు, సమాజంలోని ప్రతి వ్యక్తికి ఒక హెచ్చరిక. మాదక ద్రవ్యాలు వాడటం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య. ఈ సమాజం దానిని నివారించడానికి కలిసికట్టుగా పోరాడాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను. రోహిత్, నేను నీకు రెండవ అవకాశం ఇస్తున్నాను. ఈ